విధంగా శారీరక విషయాల్లో ప్రత్యేకించబడ్డామో ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా అదే విధంగా ప్రత్యేకించబడినటువంటి వారు కాదా? మనం ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ మనకు లేదా? మనం ప్రత్యేకించబడినటువంటి వారమా కాదా? మనం ప్రత్యేకించబడినటువంటి వారమా కాదా? ఆత్మీయానుసారంగా నీకు ప్రత్యేకత ఉందా లేదా? ఉంది. ఏ విధంగా ప్రత్యేకించబడ్డావు? ఎస్, మనం ఏ విధంగా ప్రత్యేకించబడ్డామో తెలుసా? మనం ప్రత్యేకించబడక ముందు కాల్చబడ్డాం. దేంట్లో కాల్చబడ్డాం? అగ్నిలో కాల్చబడ్డాం. అగ్నిలో కాల్చబడి పటము వేయబడి బయటకు వచ్చినటువంటి నీవు, అగ్ని చేత కాల్చబడినటువంటి నీవు ప్రత్యేకించబడినటువంటి వాడు. ఏ విధంగా నీవు అగ్నిలో కాల్చబడ్డావో తెలుసా? మనం పాపంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, పాపంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆ పాపంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు, అరే నువ్వు ఈ జీవితాన్ని జీవించకూడదు, ఈ విధంగా నువ్వు బ్రతకూడదు, నువ్వు నన్ను ఎరుగు, నీ పాపములను నా దగ్గర ఒప్పుకో, నీ యొక్క శాపములను నా దగ్గర ఒప్పుకో, నీకు ప్రాయశ్చిత్తం నేను చేస్తాను, ప్రాయశ్చిత్తము చేసి నేను ప్రత్యేకించుకుంటాను అని అంటే మనం చేసింది ఏంటో తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళి మన పాపములను ఒప్పుకొని ప్రాయశ్చిత్తము చేసుకున్నట్టు ద్వారా ఆయన తన రక్తంలో మనల్ని కడిగాడు. ఆయన రక్తంలో మనల్ని శుద్ధీకరించాడు. ఆయన మనల్ని కాల్చి ఆయన ముద్ర వేశాడు. ఏమనో తెలుసా? నీవు పాపాత్ముడు కాదు, నీవు పరిశుద్ధుడివి. ఎంత అద్భుతమో చూడండి, ఎంత అద్భుతమో. నీవు కాల్చబడ్డావు అనంటే నీవు నేను పాపంలో ఉన్నప్పుడు నీవు ఆ పాపంలో నుండి బయటికి రావాలి అనంటే నువ్వు కాల్చబడాలి. ఈ విషయాలు ఎక్కడో చెప్పట్లేదు, గత వారం చెప్తున్నాను నేను. గత వారం మీరు విన్నటువంటి వాక్యంలోనే చెప్తున్నాను నేను. కాల్చబడ్డాం ఎలాగా అనంటే, బంగారం ఉంది, బంగారం మట్టి మలినాలన్నిటితో ఉంటుంది. బంగారం ఎప్పుడు కూడా శుద్ధీకరించబడినటువంటి బంగారం భూమిలో నుండి రాదు. అది మట్టి మాలిన్యముతో కూడుకున్నటువంటిది వస్తుంది. అది ఎప్పుడు స్వచ్ఛమైనటువంటిదిగా తయారవుతుంది అనంటే, అది ఎప్పుడైతే అగ్నిలో కాల్చబడిందో, అగ్నిలో వేయబడిందో, అగ్నిలో నుండి దాని నుండి బయటకు తీస్తే అది స్వచ్ఛమైనటువంటి బంగారం. ఆ విధంగా మనం కొలిమిలో వేయబడి, దేవుని చేత మనం తిప్పబడి, దేవుని చేత కడగబడి, దేవుని యొక్క రక్తంలో మనం కడగబడి బయటకు వచ్చినటువంటి వారం మనం. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక కొండను తయారు చేసినట్టుగా నిన్ను నన్ను తయారు చేసి ప్రత్యేకించుకున్నాడు. కొండకి ప్రాధాన్యత ఎప్పుడు వస్తుంది? కొండకి ప్రాధాన్యత ఎప్పుడు వస్తుంది? అది కొండగా ఉన్నప్పుడు మాత్రమే. మట్టిగా ఉన్నప్పుడు దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఉంటుందా? ఉండదు. లేకపోతే ఆ యొక్క మట్టి మాలిన్యంతో ఉన్నటువంటి ఆ బంగారానికి విలువ ఉంటుందా? విలువ ఉండదు. అది ఎప్పుడు విలువ కలిగినటువంటిది అవుతుంది అనంటే కాల్చబడినది. ఎప్పుడు ఆ కొండ మంచి సుందరంగా రూపించబడుతుంది అనంటే ఒక కుమ్మరి వాని చేతిలోనికి వెళ్ళిన తర్వాత మాత్రమే. ఇలా వెళ్ళకుండగా అది ప్రత్యేకించబడదు. ఇది అగ్నిలోనికి వెళ్ళకుండగా దానికి ప్రత్యేకమైనటువంటి స్థానము, స్థితి రాదు. మనము కూడా ప్రత్యేకించబడకుండా, కాల్చబడకుండా మనలో ప్రత్యేకత అనేటువంటిది ఉండదు. నీవు నేను ఆత్మ సంబంధంగా పుట్టము వేయబడి కాల్చబడిన తర్వాత ఆయన రక్షణ తీసుకొని ఈ మందిరంలో ఒక బిడ్డగా ఆయన చేర్చుకున్నాడు. కాబట్టి ఆయన సంఘంలో నీవు నేను సభ్యులము అవ్యాం. కాబట్టి నీవు నేను ప్రత్యేకించబడినటువంటి వారు.